హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఇంట్లో అహల్య గౌతంలో బిడ్డ అయిన బాబుకి బారసాల అయితే చాలా ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్ పంతులు గారి దగ్గరికి వచ్చి, పంతులు గారు, మా మనవడికి అన్ని విధాలా బాగుండేటట్టు ఏం పేరు పెట్టాలో చెప్పండి అని అయితే అంటూ ఉంటాడు. ఇక పంతులు గారు పంచాంగం చూసి బాబుకి ఆ అనే అక్షరం మీద లేదా ఈ అనే అక్షరం మీద పేరు పెడితే అబ్బాయికి మంచిగా శ్రేయస్కరంగా ఉంటుందండి అని పంతులు గారు చెప్తారు. ఇక పంతులు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా అహల్య, గౌతమ్ అందరూ కూడా సంతోషపడతారు. ఇక భానుమతి చాలా సంతోషపడిపోతూ ఆ అంటే అనిరుద్ పేరు చాలా బాగుంది కదరా అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఒసే బామ్మ, అనిరుద్ అంటావేంటే, పంతులు గారు ఈ అనే అక్షరం మీద కూడా పేరు పెట్టొచ్చు అని అన్నారు కదా, ఈ మీద ఇంద్ర అని పెడదాం, చాలా బాగుంటుంది అని అయితే గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు వినగానే అహల్య, గౌతమ్ గారు నా మనసులో ఉన్న మాటనే చెప్పారు, నేను కూడా అదే అనుకున్నాను అని అయితే అహల్య అంటూ ఉంటుంది. ఇక గౌతమ్ అలా అనగానే ఇక భానుమతికి చాలా కోపం వచ్చేస్తుంది. ఒక్కసారిగా మొహాన్ని కోపంతో నిండిపోయి ఉంచుతుంది. ఇక గౌతమ్ చెప్పిన ఇంద్ర అనే పేరు వినగానే సుభద్ర ఇంకా అర్జున్ ప్రసాద్ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సుభద్ర అయితే, ఇంద్ర పేరు చాలా చక్కగా ఉందిరా, బాబుకి ఇంద్ర అనే పేరు పెడదాం, చాలా బాగుంటుంది అని సుభద్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు భానుమతికి పట్టరాని కోపం వచ్చేసి, ఏం బాగుందే, నా పిండాకుడులా ఉంది, ఏ పేరైతే నేను ఈ ఇంట్లో వినపడకూడదు అనుకున్నానో, ఏ పేరైతే ఈ ఇంట్లో ఎవ్వరూ పిలవకూడదు అనుకున్నానే, అలాంటి అనాముకుడి పేరు నా ముని మనవడికి పెడదామని చూస్తారా, ఇంకొకసారి వాడి పేరు ఈ ఇంట్లో ప్రస్తావన వచ్చిందంటే అస్సలు ఊరుకోను అని భానుమతి అయితే గట్టిగా అరుస్తూ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక భానుమతి మాటలు, తన రియాక్షన్ చూసి అహల్య, గౌతమ్ చాలా బాధగా మొహాలు పెడుతూ ఉంటారు. మరి ఇప్పుడు బాబుకి ఏం పేరు పెడతారు? అహల్య, గౌతమ్ కోరినట్టు ఇంద్ర పేరు పెడతారా, లేదా బామ్మ నచ్చినట్టు బామ్మకి నచ్చిన పేరు పెడతారా? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.